హైదరాబాద్లోని సచివాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ, తెలంగాణలో మహిళలకు భద్రత కరువైందని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా సచివాలయం వద్ద నిరసనకు దిగింది. సెక్రటరియట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు మహిళా మోర్చా నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ మహిళా మోర్చా సభ్యులు తెలిపారు. శాంతి భద్రతను కాపాడే కీలకమైన హోంశాఖ మంత్రి పదవి ఇప్పటికీ ఖాళీగా ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో మహిళా నేతలు పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయికి గంజాయి ఇచ్చి 10 మంది ఇచ్చేసి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినాక వాళ్ళు 4-5 కలిసి ఆమెని అలా అత్యాచారం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సీఎం ఈ ఆడపిల్లలని సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత సీఎంది. రోజుకో ఒకటి కాదండి, మనకు తెలిసింది ఒకటి, మనకు తెలియని అన్ని ఉన్నాయి. ఇలాంటి ఇంకో ఆడపడుచు జరగకుండా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాం.